అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రజనీ శకుంతల గారు రచించిన ఐ గెట్ వాట్ ఐ వాంట్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విశ్లేష డామ్ సీరియస్ గా ఆలోచిస్తోంది. ఓసారి చిన్న డౌట్ వచ్చి తన చీరని మోకాలి వరకు జరిపి చూసుకుంది. తెల్లటి పాదాలు, అందమైన సెక్సీ లెగ్స్. ఏ విశ్లేష, నీవి సెక్సీ లెగ్స్ తెలుసా? మొగుడన్న మాటలు గుర్తొచ్చి సిగ్గుపడిపోయింది. సిగ్గుపడ్డది చాలుగాని అసలు సంగతి చూడు. అంతరాత్మ వార్న్ చేసేసరికి కర్తవ్యం గుర్తొచ్చి మోకాలి వంక పరిశీలనగా చూసుకుంది. మోకాల్లో తన మెదడు ఉన్న దాఖలాలు లేవు. అంటే తన తలకాయలోనే తన మెదడు ఉందన్నమాట. అయినా తన మొగుడు చేసే నిర్వాకాల్ని తనెలా బావురు కప్పలా నోరు తెచ్చి చూస్తూ ఉండిపోతోంది. అతడి సంగతేమిటో తేల్చాలి. హమ్మా, ఎంత తెలివిగా తనని మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఒక్క క్షణం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయింది విశ్లేష. అది విశ్లేష పెళ్లైన రోజు, ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసిన రోజు కూడా. మూడొచ్చే ఇంగ్లీష్ మ్యూజిక్, మత్తొచ్చే పర్ఫ్యూమ్ లాంటి ఎక్స్ట్రా డెకరేషన్స్ తో పాటు రెగ్యులర్ పందిరి మంచం, స్వీట్స్, అగరత్తులు షరా మామూలే. విశ్లేషను గదిలోకి తోశారు. స్పీడ్ గా గదిలోకి ఎంటర్ అయింది విశ్లేష. ఎదురుగా తన బెటర్ ఆఫ్ సిద్ధార్థ. తనిప్పుడు సిగ్గుపడుతూ అతని దగ్గరికెళ్లి నిలబడాలా? అతనేమో తన భుజం మీద చేయేస్తాడు. అబ్బా, పట్టుకుంటే జారిపోతుంది. ఏం సబ్బు వాడుతారు అంటూ జోకేస్తాడు. పట్టుకుంటే జారిపోయే చర్మం నా చర్మ సౌందర్యం, ఫలానా సోపు అనాలా? సిద్ధార్థ విశ్లేష దగ్గరకొచ్చాడు. ఏసీ చల్లదనం హాయిగా ఉంది. సిద్ధార్థ విశ్లేష భుజం మీద తలపెట్టి బాదుకుంటూ, నేను పాపిని, నేను అసమర్థుణ్ణి, భార్యను సుఖపెట్టలేని అధముణ్ణి, నన్ను క్షమించు విశ్లేష, నన్ను క్షమించు అన్నాడు. అదేమిటండి అంత మాట అనేశారు? అంది విశ్లేష ఆశ్చర్యంగా. ఏం చెప్పమంటావు విశ్లేష, ఏం చెప్పమంటావు? అలా 2 సార్లు చెప్పటం ఆపి అసలు విషయం చెప్పండి అంది విశ్లేష. ఏం చెప్పమంటావు విశ్లేష? ఇంట్లో నీకొక కూలర్ కూడా కొనిపెట్టలేని అసమర్థుణ్ణి, నన్ను క్షమించు విశ్లేష, నన్ను క్షమించు. విశ్లేషకు సీన్ అర్థమైంది. అంటే ఇంట్లో కూలర్ లేదని నేను మిమ్మల్ని సతాయించొద్దన్నమాట అంది విశ్లేష. టపటపా 2 ఆనంద బాష్పాలు రాల్చి కళ్ళు టపటపలాడించి అవునన్నట్టు తలూపాడు. ఫోన్లిద్దరు, వెధవ కూలర్ లేకపోతే ఏమిటట? మీరు నాకు కూలర్ కొనిపెట్టలేకపోయినందుకు ఎంత ఫీల్ అవుతున్నారో ఫస్ట్ నైట్ అర్థమైంది అంది విశ్లేష. థ్యాంక్ యూ విశ్లేష, థ్యాంక్ యూ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. పర్లేదులేండి అంది విశ్లేష. థ్యాంక్ యూ విశ్లేష మళ్ళీ అన్నాడు ఆనందం పట్టలేక. ఏమాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకు? అయినా భార్యాభర్తల మధ్య థ్యాంక్స్ ఎందుకండి అంది. అంతే. 3 రాత్రుల ముచ్చట్లు ఐస్ ఫ్రూట్లా కరిగి రొటీన్ లైఫ్ అనే పుల్ల మిగిలాక ఓ రోజు 7:30కొచ్చాడు సిద్ధార్థ. 6 గంటల నుంచి ఎదురు చూస్తోంది విశ్లేష. అప్పటికే ఆమెకు ఒళ్ళు మండిపోతుంది. మనసు రాజస్థాన్ ఎడారి అయ్యింది. సిద్ధార్థ వస్తూనే సోఫాలో విచారంగా కూర్చున్నాడు. ఆ తర్వాత విశ్లేష దగ్గరికి వెళ్లి డ్రమెటిక్ గా నేల మీద ఉన్న కార్పెట్ మీద కూర్చొని సోఫాలో కూర్చుని ఉన్న విశ్లేష ఒడిలో తలపెట్టి, నాలాంటి వాటిని పెళ్లి చేసుకోవటమే నువ్వు చేసిన పెద్ద తప్పు విశ్లేష, నన్ను క్షమించు, నన్ను క్షమించు. చిచి, నేను వెధవని, స్టూపిడ్ని. ఎర్లీగా ఇంటికొచ్చి భార్యను సర్ప్రైజ్ చేసి సంతోషపెట్టలేని చెవటని అంటూ వాపోయాడు. భర్త అలా రియలైజ్ అవ్వటం చూసి తన సీరియస్నెస్ ని తగ్గించుకొని, అసలేమైందండి అంటూ ఆరా తీసింది. ఏం చెప్పమంటావు విశ్లేష? పని పని. బాస్ మొగుడు బండ చాకరీ చేయమంటాడు. అప్పటికి అయ్యో, నా విశ్లేష నా కోసం ఎదురు చూస్తోందని నా మనసు తెగ బాధపడిపోతూనే ఉంది అంటూ తలని సోఫా కేసి బాదుకున్నాడు. అయ్యయ్యో, మీరు మాత్రం ఏం చేస్తారు? మీకు మాత్రం పెద్దరాలే ఇంటికి రావాలని ఉండదా ఏంటి? పోన్లేండి, ఈ వాళ్ళకి ఇంతే ప్రాప్తం అనుకుందాం. రేపటి నుంచి పెద్దరాలే వచ్చేయండి అంది అనునయంగా. అయ్యో విశ్లేష, నీలాంటి మంచిదాన్ని నాలాంటి అసమర్థుడికి ఎందుకు ముడిపెట్టాడో ఆ దేవుడు. మళ్లీ వాపోయాడు. అదేమిటండి? అదేమిటంటే ఏం చెప్పమంటావు? ఆఫీసర్ పీనుగు రోజు 7:30 వరకు పనిచేసి చావమన్నాడు చెప్పాడు సిద్ధార్థ. ఒక్క క్షణం మౌనంగా ఉండి, పోన్లేండి అంది భర్త పశ్చాత్తాపం చూసి. అదిగో అలా మొదలైంది సిద్ధార్థ స్టైల్. ఓ రోజు విపరీతంగా పశ్చాత్తాపడి
పెళ్ళానికి నెక్లెస్ కొనిపెట్టలేని అసమర్థ స్టూపిడ్ని అని తనను తాను తిట్టుకుంటాడు. మరో రోజు, చచ్చ, కనీసం పండుగకు పట్టుచీరను కొనిపెట్టలేని వాడిని, నీలాంటి మంచి భార్యను, అర్థం చేసుకునే భార్యను సుఖపెట్టలేనందుకు బాధపడుతున్నాను అంటూ ఓ కాటన్ చీర చేతిలో పెట్టాడు. తనకు పట్టుచీర కావాలని ఉన్నా, నెక్లెస్ కొనుక్కోవాలని ఉన్నా భర్త ముందే పశ్చాత్తాపట్టంతో ఏమీ అనలేక కొసమెరుపుగా తనే భర్తని ఓదారుస్తూ ఉండిపోతుంది. ఇలా సదరు సిద్ధార్థ నామధేయుడు ప్రతి విషయానికి ముందే లెంపలు వేసుకుని తల బాదుకొని క్వింటాళ్ల కొద్దీ పశ్చాత్తాపం నటించి ఎస్కేప్ అవుతూ ఉన్నాడు. ఓ రోజు అదృష్టం సైడ్ అయింది మన సిద్ధార్థకు. సూపర్ మార్కెట్ నుంచి వస్తున్న విశ్లేష ట్యాంక్ బండి మీదుగా వస్తూ తన మొగుడు గోపాలం అనే స్నేహితునితో అమ్మాయిలను కామెంట్ చేస్తూ ఎంజాయ్ చేయటం గమనించింది. తర్వాత అన్నీ ఆరా తీస్తే, అంటే 500 ఖర్చు పెట్టి ప్రైవేట్ డిటెక్టివ్తో ఆరా తీస్తే మొగుడనే శాల్తీ 5:30కి ఆఫీస్ నుంచి బయటికి వచ్చేస్తున్నాడని, అతనికి డబ్బు సమస్య లేదని, సాయంత్రాలు జల్సాగా తిరుగుతున్నాడని అర్థమైంది. వెంటనే యాక్షన్లోకి దిగింది. తన ఫ్రెండ్ షర్మిల గుర్తొచ్చింది. హాస్టల్లో తను, స్నిగ్ధ, షర్మిల మంచి ఫ్రెండ్స్. షర్మిల మహా యాక్టివ్. అనుకున్నదే ఆలస్యం. షర్మిల దగ్గరికి వెళ్ళింది. బ్లూ జీన్స్ మీద వైట్ టీషర్ట్ టక్ చేసి శీర్షాసనం వేస్తూ తన ఫ్రెండ్కు సలహా ఇచ్చింది షర్మిల. దాని పేరే ఆపరేషన్ ఐ గెట్ వాట్ ఐ వాంట్. ఒరే గోపాలం, ఏంట్రా సిద్ధు, రియల్లీ నువ్వు గ్రేట్రా. నువ్వు చెప్పినట్టే ఫాలో అవుతున్నాను. ప్రతిదానికి రియలైజేషన్ నటించి బుట్టలో వేస్తున్నాను. ఇప్పుడు ఆలస్యంగా వెళ్ళినా, మల్లెపూలు తీసుకెళ్లకపోయినా, పట్టుచీరలు కొనలేకపోయినా, పోన్లేండి పాపం, మీరు మాత్రం ఏం చేస్తారు అంటుంది నా భార్య అన్నాడు సిద్ధార్థ. దట్స్ గుడ్. ఇలాంటి విషయాల్లో పెళ్ళాన్స్ ని ముందే కంట్రోల్లో పెట్టుకోవాలరా. పెళ్ళైన కొత్తలో యమ క్రేజుగా ఉంటుంది. టంచనగా 5:30కే వెళ్తాం. ఆ తర్వాత 6-7 అవుతుంది. గొడవ మొదలవుతుంది. పూలు తీసుకురాపోతే ఒక గొడవ, నెక్లెస్ లేకపోతే మరో గొడవ, నెలకు పట్టుచీర తీసుకురాపోతే గొడవ. వీటన్నిటికీ పరిష్కారం ముందు మనల్ని మనం తిట్టుకొని సింపతి గెయిన్ చేయడం. చస్తే జీవితంలో మనల్ని ఏమీ అడగరు. కాకపోతే రోజు నిన్ను నువ్వు బూతులు తిట్టుకోవాలి. అవసరమైతే తల బాదుకోవాలి, లెంపలు వేసుకోవాలి. ఇవే నీ పెట్టుబడి. దీంతో నీకు బోల్డ్ సేవింగ్స్. లేకపోతే పెళ్ళాం కోరికలకు అంతు ఉండదు. హితోపదేశం చేశాడు గోపాలం. అవును గోపు అన్నాడు తన్మయత్వంగా సిద్ధార్థ. ఆ క్షణం తన బ్రతుకు హుస్సేన్ సాగర్ కంపు అవుతుందని తెలియదు సిద్ధార్థకు పాపం. సిద్ధార్థ సిక్స్త్ సెన్స్ ఏదో వార్నింగ్ ఇష్యూ చేసింది. అతను లోపలికి అడుగు పెట్టగానే భార్య మొహంలో క్వింటాళ్ల కొద్ది విషాదం కనిపించింది. ఏంటి విస్లీ, ఏమైంది అడిగాడు భార్యను ముద్దుగా. నన్ను క్షమించండి, నా పాపానికి నిష్కృతి లేదు. మీ ఆయన చాలా మంచివాడు, అతనేమి అనడు అని పక్కింటి పిన్నిగారు బలవంతం చేస్తే 5 పట్టుచీరలు కొన్నాను. డబ్బు మీ దగ్గర కలెక్ట్ చేసుకోమని షాప్ అతనికి చెప్పాను. నన్ను క్షమించండి, నా పాపానికి నిష్కృతి లేదు అంటూ కార్పెట్ మీద కూలబడి బోరు మంది. పచ్చి వెలక్కయ్య మామిడి టెంకతో మిక్స్ అయ్యి గొంతులో అడ్డుపడ్డ ఫీలింగ్ కలిగింది. అయినా ఏమి అనలేక, ఓ ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు సిద్ధార్థ. అయినా నాకు బుద్ధి రాలేదు. అనుక్షణం మీ మంచితనమే గుర్తొస్తుంది. అందుకే క్రెడిట్ కార్డ్తో ఓ నెక్లెస్ కొన్నాను. నన్ను క్షమిస్తారు కదూ అంటూ మొగుడుగారి చొక్కా గుండీలు పీకుతూ అడిగింది. మండింది సిద్ధార్థకు. అయినా హెల్ప్లెస్. మరో రోజు ఇంకో షాక్. రాత్రి 9:30కి ఇంటికొచ్చిన సిద్ధార్థ డూప్లికేట్ కీ లేక బేవర్స్ మొహం వేసుకుని ఇంటి ముందు అక్కుపక్షిలా కూర్చున్నాడు. విశ్లేష ఆటో దిగుతూ మొగుడిని చూసి గబగబా తాళం తీసి మొగుడి కాళ్ల మీద పడి తల బాదుకుంటూ, అంటే బాదుకున్నట్టు నటిస్తూ, చచ్చ, నాకు బుద్ధి లేదు. మీలాంటి మంచి భర్తను కష్టపెడుతున్నాను. నా ఫ్రెండ్కు హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నా. మిమ్మల్ని కాపలా కుక్కలా ఇంటి ముందు వెయిట్ చేయించాను, దుర్మార్గురాల్ని అంటూ ఏడుపు సీన్ మొదలెట్టింది. తను తిట్టకముందే తనను తానే తిట్టుకుంటున్న భార్యను చూసి భార్యను తిట్టలేక తనను తానే తిట్టుకుంటూ ఆ రాత్రంతా కుమిలి ఏడ్చి డిస్సైపోయాడు మన సిద్ధార్థ. ఇదంతా భార్య ప్రతీకార చర్యని, చైన్ రియాక్షన్ అని అర్థమైపోయింది. అందుకే ఆ రాత్రే కాళ్ల బేరానికి వచ్చాడు. నాకు బుద్ధొచ్చింది. నువ్వీ పశ్చాత్తాప డ్రామా దుకాణాన్ని కట్టే
అన్నాడు ఏడుపు మొహంతో. మనసులోనే తన ఫ్రెండ్ షర్మిలకు థ్యాంక్స్ చెప్పుకొని, మీరు సిన్సియర్గా ఉండండి, నేను సిన్సియర్గా ఉంటాను, కష్టంసు సుఖంసు పంచుకుందాం, ఒకరినొకరు మోసం చేసుకోకుండా అంది ఫైనల్ టచ్అప్ ఇస్తూ విశ్లేష. బుద్ధొచ్చిన సిద్ధార్థ ఆ తర్వాత ఎప్పుడు భార్య ముందు పశ్చాత్తాపం నటించలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.